తోడుకుని వచ్చిన ప్రతి ఒక్క సహోదరి సహోదరుని బట్టి వందనాలు. ప్రభువా, అనేక దినముల తర్వాత నన్ను కూడా ప్రభా సంఘంతో కలిసి ఆరాధనలో పాల్గొనగలిగే కృపనిచ్చినందుకే వందనాలు. అనేక రకాల పరిస్థితులు ప్రభువా మా జీవితంలో వచ్చినప్పటికీ వాటిని మించిన కృపతో మీరు మమ్మల్ని ఆవరించి, నడిపించి, నేటి దినం వరకు జీవప్రాప్తులుగా చేసిన దేవుడవు. మా స్తుతుల మీద మీ దుర్గమును స్థాపిస్తారని మీ సన్నిధిని మా మధ్యకి ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా మాటలు అందరికీ వినబడుతున్నాయండి? వినిపిస్తున్నాయి. కంటిన్యూ. వినిపిస్తున్నాయండి పాస్టర్ గారండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది మరి లార్డ్. కీర్తనలు ఓకేనమ్మా. థ్యాంక్ యూ. కీర్తనలు 63 అధ్యాయంలో ఉన్నాము కాబట్టి థ్యాంక్ యూ జాషువా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. మరి కీర్తనలు 63 అధ్యాయంలో స్టార్టింగ్ లో చూస్తే దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తన. అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. మరి అపోస్తలుడైన పౌలు కూడా జైల్లో ఉన్నప్పుడు చక్కటి ఉత్తరాలు రాశాడు. అరణ్య మార్గంలో ఉండగా అనేక రీతుల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి నేను కూడా సిక్ బెడ్ మీద ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు అనేక రకాల మాటలతో ప్రభు నన్ను ఆదరించాడు, బలపరిచాడు, ప్రోత్సాహపరిచాడు, నన్ను సరిచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రభా, పలానా సమయంలో పలానా రీతిలో నేను తప్పిపోయి ఉన్నానని దేవుని ఎదుట నన్ను నేను సరి చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అరణ్య మార్గం ఉంటుంది. నిరుద్యోగ సమస్య, భర్త సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, లేదంటే బిడ్డలేని సమస్య, శారీరక మానసిక అనారోగ్యము, మరి లేవలేని స్థితి, ఇవన్నీ కూడా అరణ్య మార్గంతో మనం పోల్చొచ్చు. తెకోవ అరణ్యములో వాళ్ళు ఏం చేశారో చూద్దాము. దానికంటే ముందుగా కీర్తనలు 78 అధ్యాయం 52లో చూస్తే, కీర్తనలు 78 52లో నేనే చదువుతాను. పేజ్ నంబర్ 494 అన్నమాట. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? చక్కటి రోడ్డు మీద మంచి నీళ్లు, ఆహారము దొరికే ప్రదేశములో, పచ్చిక గల చోట్ల ఆయన నడిపించిన సమయాలు ఉన్నాయి. అరణ్య మార్గంలో ఆయన నడిపించిన సమయములు ఉన్నాయి. పచ్చిక గల మార్గంలో ఆయన నడిపించినప్పుడు చక్కటి ఆహారము, చక్కటి ఆరోగ్యము, చక్కటి ఫోన్, చక్కటి ఉద్యోగము, చక్కటి బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని బాగా ఉన్నప్పుడు, ఆహా, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఓ ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్ అందరూ చెప్తారు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నీ మీద ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా బురద జల్లినప్పుడు ఏ విధంగా ఆయన స్తుతించగలవు, ఏ విధంగా ఆయన ఆరాధన చేయగలవు, మహిమపరచగలవు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అరణ్య మార్గం అనేది ఆయన అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మనల్ని మనము సరి చేసుకోవడానికి, దేవుని ఎదుట నిరపరాధులుగా తయారు చేసుకోవడానికి, దేవునితో సమాధాన పడడానికి ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనుమతిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ ప్రజలను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాడు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. వారి శత్రువులను సముద్రములో ముంచివేశాడు. అరణ్య మార్గంలో నడిపిస్తూ కూడా ఆయన యొక్క గొప్పతనమును చాటించాడు. ఆయన యొక్క సన్నిధిని వాళ్ళకి చూపించి, నేను మీతోనే ఉన్నాను సుమా అన్న ధైర్యము వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అలాగే మరి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో, 2 Chronicles chapter 20 verses 20, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం నుంచి చూస్తే, తెకోవ అనే అరణ్యానికి వాళ్ళు వచ్చారు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20 నుంచి, అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. ఇది కూడా అరణ్యము అనుభవమే. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. ఏమిటి? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి, అప్పుడు మీరు కృతజ్ఞార్థులు. మరియు ఆయన జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచిరి.
సో మనము ఈ సమయములో పునరుద్ధాన దినము, ప్రభు దినము, ప్రభుకు ఇచ్చే ధనము, మరి గతించిన 2 నెలలు కూడా నిజంగానే అరణ్య మార్గము గుండా నన్ను కూడా నడిపించాడు దేవుడు. ముఖ్యంగా జూన్ నెలలో చాలా కష్టతరమైంది. జూలై నెలలో కొంతవరకు మరి రిలీఫ్ వచ్చింది. మరి ఇప్పటికీ మీ ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఓకే. మరి యెహోవాను మరి ఇటువంటి పరిస్థితుల గుండా విడిపించిన దేవునికి స్తుతులు చెల్లించకుండా మౌనంగా ఉండగలమా? నెలంతా కాపాడాడు. సంవత్సరమంతా కూడా కాపాడాడు. మరి ఆయనకి స్తుతులు చెల్లించకుండా, ఆరాధన చేయకుండా ఉండగలమా? ఏ విధంగా చేయాలి చూడండి. ప్రజలు జనులను హెచ్చరిక చేశాడు. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుండి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాడు. ప్రభువుని స్తుతించడానికి నియమించాడు ఈ యొక్క దైవజనుడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని చేత అభిషేకించబడిన దైవజనులు ప్రభువుని స్తుతించడానికి సంఘమును హెచ్చరిక చేస్తారు. పలానా టైంలో మీరు గ్యాదర్ అవ్వాలి, రావాలి. పలానా టైంకెల్లా మనం ప్రార్థనలు ప్రారంభించాలి. పలానా టైంకెల్లా పాటలు, ఆరాధన ప్రారంభించాలి. కానీ మరి 9 గంటలకల్లా, 8 గంటలకల్లా ప్రారంభించాలంటే ఇప్పటికీ జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. మరి ప్రార్థన పట్ల, ఆరాధన పట్ల మనకున్నటువంటి శ్రద్ధ అన్నది తెలుస్తుంది దీన్ని బట్టి. 8 గంటలకు పరీక్ష అంటే ఎన్ని గంటలకు ఉంటాం అక్కడ? 8 గంటలకి ట్రైన్ అంటే ఎన్ని గంటలకు ఉంటాం అక్కడ? 8 గంటలకు ఫ్లైట్ అంటే గంటన్నర, 2 గంటల ముందు అక్కడ ఉంటాము. ప్రతిదానికి మనము సమయం ఇస్తాము, వాల్యూ ఇస్తాము. దాని పట్ల భయభక్తులతో చేస్తాము. ప్రార్థనే కదా జరుగుతా ఉంటుందిలే, మనం ఏదో టైంలో వెళ్ళొచ్చు. దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యత అన్నది అక్కడ కనబడుతుంది. ఓకే. దాని విషయంలో కొంచెం ఆలోచిద్దాము ప్రతి ఒక్కరు కూడా. వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించండి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. ప్రైజ్ ది లార్డ్. నియమిస్తే వారు పాడుటకును, స్తుతించుటకును మొదలు పెట్టగా దే హావ్ స్టార్టెడ్ సింగింగ్ గ్లోరీ అంటు గాడ్. ఏమిటి ఆ యొక్క గ్లోరీ? ద గ్లోరీ ఈజ్ డ్యూ అంటు హిమ్. ఆయనకి బాకీ పడ్డాము. ఆయనకి స్తుతులు చెల్లించడం అన్నది బాకీ పడ్డాము. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 29లో చూస్తే, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 16 వర్సెస్ 29, 16-29లో మొదటి దినవృత్తాంతాలు వాక్యం చెప్తుంది, బ్రింగ్ an offering unto the Lord. Praise the Lord. We ourselves should be as a living offering unto the Lord, living sacrifice unto the Lord. మనకు మనంగా మొట్టమొదటిగా దేవునికి జీవిస్తున్నటువంటి యాగముగా, బలిగా, అర్పణగా ఉండాలి. యెహోవా నామమునకు తగిన మహిమను, యెహోవా నామమునకు తగిన మహిమను. ప్రైజ్ ది లార్డ్. ఏమిటా యొక్క తగిన మహిమ? ఆయన స్థెల్లించాలి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరండి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని, పరిశుద్ధ అలంకారములు, బంగారముతో చేసినటువంటి వంకీలు, లేదంటే ఏంటిది వడ్డాణాలు, ఇవి కాదు ఆభరణములు. పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని ఎదుట సాగిలపడాలి. సో మనకు మనం ఏ విధంగా ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. తగిన మహిమ. ద గ్లోరీ ఈజ్ డ్యూ అంటు హిజ్ నేమ్. ద గ్లోరీ ఈజ్ డ్యూ అంటు హిజ్ నేమ్. మరి నెలంతా కూడా కష్టపడిన తర్వాత ద శాలరీ ఈజ్ డ్యూ అంటు దట్ ఎంప్లాయ్. నెలంతా కూడా పనిచేసిన తర్వాత ఆ ఉద్యోగికి జీతం అన్నది బాకీ. 31లోగానే తన జీతం పడిపోవాలి. మరి 1, 2, 3, 10వ తారీఖు, 5వ తారీఖు, వచ్చే వారం ఇస్తాను, వచ్చే నెల ఇస్తానంటే ద శాలరీ ఈజ్ డ్యూ అంటు దట్ ఎంప్లాయ్. ఆ యొక్క ఉద్యోగికి ఆ యొక్క జీతం అనేది బాకీ, సంస్థ బాకీ పడ్డది. అలాగే మనము కూడా దేవునికి ఆరాధన చేయడం అనేది బాకీ పడుతున్నాము. ప్రతి వారము, ప్రతిరోజు. ద గ్లోరీ ఈజ్ డ్యూ. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి చెందవలసిన మహిమ ఆయనకు చెల్లించాలి. కీర్తన 96లో కూడా అలాగే చెప్తాడు. 96:8లో బ్రింగ్ an offering unto the Lord. ప్రైజ్ ది లార్డ్. ద గ్లోరీ ఈజ్ డ్యూ అంటు హిస్ నేమ్. ద గ్లోరీ ఈజ్ డ్యూ. ఆయనకి బాకీ పడ్డాము. స్తుతులు చెల్లించడం అన్నది ఆయనకి బాకీ పడ్డాము. ఆయనకి బాకీ, ఎస్, ఆయనకి మనం అప్పు పడ్డాము. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అలాగే కీర్తనలు 29:2లో చూడండి, వర్షిప్ ది లార్డ్,
గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. కీర్తనలు 29లో 2. verse 2. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి, ప్రతిష్ఠితములుగా ఆభరణలను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ఎస్. సో ఇప్పటి వరకు చూస్తున్నాము ఆయనకి చెందవలసిన మహిమ, ఆయనకి చెందవలసిన మహిమ ఏ విధముగా చెల్లించాలి, ఏ విధముగా చెల్లించాలి? పాటలు పాడి కీర్తనలతోని ఆయన్ని స్తుతులు చెల్లించాలి. ఇక్కడే మనం చూస్తున్నాము. మరి 2 దినవృత్తాంతాలు మరలా ఇక్కడికి తిరిగి వచ్చేస్తే 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఏమైంది? యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్యవాసులను మాటుగాండ్రను పెట్టెను. గనుక వారు హతులైరి, వాళ్ళతో యుద్ధం చేశాడు. మనం ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తామో నీ శత్రువుతో యుద్ధం చేసేది దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మన పక్షమున యుద్ధం చేసేది ఆయన, నీ పక్షమున యుద్ధం చేసేది ఆయన. గనుక ఆయన స్తుతించడము, ఆయన ఆరాధన చేయడము అన్నది మనము బాకీ పడి ఉన్నాము. జీవితంలో వచ్చిన పరిస్థితులు బట్టి కృంగిపోవడం కాదు, కానీ ఆయన నీ జీవితంలో చేసిన మేళ్లను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రైజ్ ది లార్డ్ ఆయనకి మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఘనపరచాలి. ఏ విధముగా అంటే ఇంకొక మాట చూద్దాము. కీర్తనలు 63లోనే 7వ ఉన్నాము. 7వ వచనము, కీర్తనలు 63వ అధ్యాయము, కీర్తనలు 63లో ప్రారంభించున్నాం కదా. 7వ వచనం చదవండి. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, ఉత్సాహధ్వని చేసేదను. ప్రైజ్ ది లార్డ్. శత్రువు తరుముకొని వస్తాడు. ఒకసారి మా ఇంటి బయట కొన్ని కుక్కలు ఒక కుక్క పిల్లను తరుముకొని వస్తుంటే పరిగెత్తి 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 ఆ కుక్క పిల్ల మా ఇంట్లోకి దూరిపోయింది, మా ఇంట్లోకి దూరిపోయింది. అంటే ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళలోకి దూరిపోతే మేము అందరం కూడా దాన్ని చే అని బయట కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ బయట 4-5 కుక్కలు ఎదురు చూస్తున్నాయి దాన్ని పట్టుకుని చంపేయడానికి. దాన్ని పట్టుకోవడానికి 4-5 కుక్కలు ఎదురు చూస్తుంటే ఇది లోపలికి వచ్చి భయంతో వణుకుతో ఒక మూల కూర్చొని ఉంది. దాన్ని చూసేటప్పటికల్లా మాకు ఎంతో జాలి వేసింది. శరణుజొచ్చింది మనల్ని, దాన్ని తరిమివేస్తామా? నన్ను రక్షించండి మహాప్రభు అని పరిగెత్తుకొని వచ్చింది మా ఇంట్లోకి. ప్రైజ్ ది లార్డ్. సో దానికి షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత మనము కూడా మనకు వచ్చిన పరిస్థితులు బట్టి దేవుని సన్నిధికి శరణుజొస్తున్నాము, శరణుజొచ్చి ఉన్నాము. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. 7వ వచనంలో, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున, నీ రెక్కల చాటున. ప్రైజ్ ది లార్డ్. ప్రాణాపాయం వచ్చినప్పుడు ఆ యొక్క శరణుజొస్తాము, శరణుజొచ్చి ఉంటాము, శరణుజొచ్చున్నాము. విడిపించిన దేవునికి ఏం చేయాలి? ఉత్సాహధ్వని. ప్రైజ్ ది లార్డ్. మరి బైబిల్ అంతా కూడా ఉత్సాహధ్వని, ఉత్సాహధ్వని అంటది. ప్రభుని స్తుతించడము, ఆరాధన చేయడం గురించి ఆ సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే ఉత్సాహధ్వని అంటే సంతోషంతో కూడినటువంటి ధ్వని, ఆర్భాటముతో చేయవలసినటువంటి ధ్వని. కానీ సోకాల్డ్ పెద్ద పెద్ద సంఘాల్లో మరి చప్పట్లు కొట్టొద్దు అని చాలా చోట్ల చెప్తూ ఉంటారు. పాటలు పాడతారు టైంలో అందరూ కూడా మౌనముగా కూర్చోనండి. ఈ యొక్క కోరస్ దాని టీం ఏమంటారు పాటలు పాడేవాళ్ళు? క్వైర్ టీం వాళ్ళు. ఎస్, క్వైర్ టీం వాళ్ళు పాటలు పాడతారు, మీరు అలాగే చూడండి. అంతేగాని ఎవరు కూడా చప్పట్లు కొట్టద్దు అంటారు. మరి ప్రభు కోరేది అదేనండి. సంతోషము, హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. హృదయం నిండిన దాన్ని బట్టి చేతులు, బాడీ యాక్టివేట్ అవుతుంటది. మరి సచిన్ టెండూల్కర్ ఏది 6 కొట్టాడంటే మరి జనాలు ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అంటే ఏమిటిది? మరి
ప్రతి ఒక్కరు ఈ ఆ యొక్క క్రికెట్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరు కూడా మౌనంగా ఉండలేరు. ఓ లేచి గెంతుతారు. ఆ టీవీలో చూసినంత సేపు కూడా. కేకలు వేస్తారు. వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని బయటికి తెలియజేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకున్నటువంటి సంతోషాన్ని, ఉత్సాహాన్ని బయటికి వెల్లడిపరుస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మై లార్డ్ హాస్ డన్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. అరణ్య మార్గములో ఉండగా నా దేవుడు నన్ను విడిపించాడు. తెకోవ అరణ్యములో విడిపించను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క సమయంలో మరి యెహోవా దేవుడు వాళ్ళ పక్షము నుండి యుద్ధం చేసి వాళ్ళని విడిపించినందుకు గాను వాళ్ళు మౌనముగా లేరండి. ప్రభుని స్తుతించారు, ఘనపరిచారు. ఒకవేళ మనమే గాని స్తుతించకుండా, ఘనపరచకుండా మౌనంగా ఉన్నట్లయితే ఈ గోడలు లేచి కేకలు వేస్తాయి, రాళ్ళు లేచి కేకలు వేస్తాయి. అవి లేచి ప్రభుని స్తుతించక ముందుగానే ఆ జీవము లేని వాటికి కూడా జీవం ఇవ్వగలడు నా యేసయ్య. మరి ఆ స్థితి రాకముందే నీలో జీవం ఉంది గనక, నీలో ప్రాణం ఉంది గనక, మనలో ప్రాణం ఉంది, ఆరోగ్యం ఉంది. ఆయన స్తుతిద్దాము, ఘనపరుస్తాం. ఆయన్ని ఘనపరుస్తాము. ఏ విధంగా ఘనపరచాలి? ఏ విధంగా స్తుతించాలి? బైబిల్ అంతా కూడా సర్వజనులారా చప్పట్లు కొట్టండి. కీర్తన 47 చెప్తాడు. చప్పట్లు కొట్టండి. కీర్తనలు 149, 150లో చెప్తాడు. మరి అనేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తో ప్రభుని స్తుతించాలి. ప్రభుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ మీద ప్రింట్ అయినటువంటి మరి పుస్తకం ఏమిటంటే బైబిలేనట. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి తెలీదు. మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి పుస్తకము బైబిల్. మరి ఈ లోకంలో అనేక మంది క్రైస్తత్వమును, క్రీస్తుని, వాక్యమును తృణీకరిస్తుంటారు. కానీ ఆ యొక్క ప్రాధాన్యత అన్నది బైబిల్‌కి, వాక్యమునకు ఇవ్వబడ్డది. కనుక ప్రభుని స్తుతిద్దామండి. కీర్తన 150లో చెప్తాడు, బూర ధ్వనితో, తంబురతోను, సంతి వాద్యములతో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో. ఓహ్! ప్రైజ్ ది లార్డ్. ఆఖరి వచనం చెప్తది 6వ వచనంలో, సకల ప్రాణులు గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వి గివ్ ఆల్ గ్లోరీ. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. నీలో నాలో ప్రాణం ఉంది గనక మౌనంగా ఉండలేము, ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రాణం పోయిన తర్వాత మౌనంగా మౌన స్థితిలోనికి వెళ్ళిపోతే ఏమవుతారు? ఆ మృతులు మౌన స్థితిలోని దిగిపోవారు యెహోవాను స్తుతించలేరు. ఇది మొదలుకొని మేమైతే యెహోవాను స్తుతిస్తాము. కీర్తన 115లో చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడున్నాం మనము? ఆయన స్తుతించేలాగా ఉన్నామా? స్తుతిస్తుంటే మరి నోరు మూసుకోండి అని చెప్పే పరిస్థితుల్లాగా ఉన్నామా? ఆరాధన చేస్తుంటే, స్తుతులు చెల్లిస్తుంటే మరి లోకస్తులు, పరిసయ్యులు మరి బైబిల్ పట్టుకునే ఉన్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. చప్పట్లు కొట్టొద్దు. మరి దేవుని సన్నిధిలో ఉన్నాము. మౌనంగా, చల్లగా, సైలెంట్‌గా ఉందామంటారు. అలాగుంటే ఎలా ఉంటది? కీర్తన 115లో చెప్తాడు. కీర్తన 115, 17లో మృతులను మౌన స్థితిలోను దిగిపోవారును యెహోవాను స్తుతించరు. ప్రైజ్ ది లార్డ్. మౌన స్థితి ఎవరికి మౌన స్థితి? మృతులు. మృతులు. మృతులు మౌన స్థితిలోను దిగిపోవారు యెహోవాను స్తుతించరు. మృతులు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మృతులు. అంటే ఆత్మానుసారంగా వాళ్ళు చనిపోయిన మృతులు. శరీరానుసారంగా బ్రతికే ఉన్నారు. కానీ ఆత్మానుసారంగా చనిపోయి ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద సంఘాలు కాదు ఆయనకు కావలసింది. విరిగి నలిగిన హృదయముతో యేసయ్యా నీకు వందనాలు. నా జీవితంలో నీవు చేసిన మేళ్లను బట్టి వందనాలు. అనేక రకాల అరణ్య మార్గముల గుండా నీవు నన్ను నడిపించావు. కానీ ఏ అపాయము నాకు సోకకుండా నడిపించిన దేవుడవు. నీకే వందనాలు యేసయ్యా అని ఆయనకి స్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. ఎవరు ఏమన్నా, ఎవరు ఎక్కడికి పోయినా సరే నేను మాత్రం నా దేవుడిని స్తుతిస్తాను అన్నటువంటి ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి. కీర్తన 150లో చెప్తున్నాడు కదా ఆఖరి వచనం, సకల ప్రాణులు ప్రైజ్ ది లార్డ్. దోస్ హూ హ్యావ్ బ్రెత్ ప్రైజ్ ది లార్డ్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించండి. నీలో నాలో ప్రాణం ఉన్నట్లయితే. ప్రైజ్ ది లార్డ్. అది మౌన స్థితిలోనికి వెళ్ళిపోక ముందే. ఏంటది? అది మౌన స్థితిలోనికి వెళ్ళిపోక ముందే. మౌన స్థితిలోనికి వెళ్ళిపోతే ఏమవుద్ది? ఇంక మరి స్తుతులు చెల్లించలేరు సరికదా. అందరూ కూడా విచారంగా చుట్టూ తిరుగుతారు. అయ్యో పాపం, అయ్యో పాపం అంటారు. 2 రోజులు, 3 రోజులు గడిచిపోద్ది. మీటింగ్ అయిపోద్ది. సైలెంట్ అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రాణముతో ఉన్నప్పుడు నువ్వు చేసిన కార్యములు, నువ్వు చేసిన పరిచర్య, నువ్వు చేసిన యాగము, స్తుతుల యాగము, నువ్వు దేవుని కోసం చేసిన పని,
దట్ షుడ్ బి రిమార్కబుల్. అది గుర్తింపదగినది గనుక ప్రభు మనకు అవకాశం ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకు అవకాశం ఇచ్చున్నాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ప్రభు ఇంకను మనకి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఏమో రేపు ఏ స్థితి వస్తుందో మనకు తెలియదు. సో లెట్ us డూ ఇట్ అంటు ద లార్డ్. గివ్ గాడ్ ద గ్లోరీ డ్యూ అంటు హిస్ నేమ్. ఆయనకి చెందవలసిన మహిమ, ఆయనకి బాకీ పడి ఉన్నాము. ఆయన స్తుతులు చెల్లించడము, ఆరాధన చేయడం అన్నది ఆయనకి నువ్వు బాకీ పడి ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా నీ యొక్క తల్లిదండ్రులు చేసిన దానికి నువ్వేమి చేసినా రుణము తీరదు, అట్లా ఉండవలసిందే కదండి. అందు గురించి వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఆ పుట్టిన పిల్లలకి వాళ్ళ పేర్లు, తల్లిదండ్రుల పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ తాతలు ముత్తాతల పేర్లు పెట్టుకుంటుంటారు వాళ్ళ జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగము, ఆయన చేసిన త్యాగం నాకు రుణము మనం తీర్చుకోలేము. నువ్వేమి చేసినా, నువ్వెంత పరిచర్య చేసినా, నీ యొక్క ఆస్తి ఇచ్చేసినా, నీ యొక్క ప్రాణము, ప్రైజ్ ది లార్డ్, ఏమి ఇచ్చినా ఆ రుణము తీరదు, అట్లుండవలసిందే. ఎంతో కొంత రుణము తీరుద్దాము. సో ప్రభు మనకు అవకాశం ఇచ్చున్నాడు. లెట్ us డూ ఇట్ అంటు ద లార్డ్. లెట్ us గ్లోరిఫై హిమ్. ఆయన స్తుతిద్దాము, కనపరుద్దాము. మరి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు సిద్ధపరచును గాక. మరి ఆయన సన్నిధిలో ప్రభుని స్తుతించడానికి సిద్ధపడతాము. వింటను మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. లార్డ్ జీసస్, హల్లెలూయా. నీ ప్రేమ జీవము కంటే ఉత్తమమైనది అనే పాట పాడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఉత్తమమైనది నీ ప్రేమ తరతరముల వరకు నిలచును. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలచును. మారిపోనిది మధురమైనది, వీడిపోనిది వింతైనది. మారిపోనిది కలువరి నుండి కలుని వరకు నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలచును. నీ ప్రేమ జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలచును. నీవు లేని జీవం నిర్జీవమేగా, నరకమే కదా. నీవు లేని జీవం నిర్జీవమేగా, నీవు లేని స్వర్గం నరకమే కదా. యేసు నీకన్నా ఎవరు నాకు, నీ సొంతము. యేసు నీవున్న చోటి స్వర్గం నీవే చాలును, నీవే చాలును. నీవే చాలును, నేని సొంతము. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీవు లేని కట్టడం ఆలయమౌనా, నీవు లేని జీవితం ధన్యమౌనా. నీవు లేని కట్టడం ఆలయమౌనా, నీవు లేని జీవితం ధన్యమౌనా. యేసు నీవుంటే చాలు, నీతి అయిన కలిమే కదా. యేసు కలిమి నీవే, నా కాపరి నీవే, నా కలిమి నీవే, నా కాపరి నీవే. చెప్తాం అందరం కలిసి. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ
కృపా జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలచును. మారిపోనిది మధురమైనది, వీడిపోనిది వింతైనది. మారిపోనిది మధురమైనది, వీడిపోనిది వింతైనది. ప్రవహించుచున్నది కలువరి నుండి కలుని వరకు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలచును. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలచును. నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. చెప్తాం, నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. మళ్ళీ చెప్తామా? నా మదిని కోవెలగా తలచుకోవయా, నా హృదయని నా రాజుగా నిలచిపోవయా. నా మదిని కోవెలగా తలచుకోవయా, ఓ యేసయ్యా, నా హృదయని నా రాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై ఎల్లో మనిషిగా దిగి వచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదయని నా రాజుగా. ఓ యేసయ్యా, నీకు వందనాలు చెప్తాం. ఓ కోవెలగా మలచుకోవయా, నా హృదయని నా రాజుగా నిలచిపోవయా. నా మదిని కోవెలగా, ఓ యేసయ్యా, నీవు చేసిన అద్భుత కార్యాలు బట్టి నీకు వందనాలు. అరణ్య ప్రయాణంలో మా జీవితం ఉన్నప్పుడు, ఓ అరణ్యం లాంటి సమస్యలు, అప్పుడు బాధలు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, మనసు మర్మమెరిగిన. ఓ యేసయ్యా, నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు, సమస్తము ఎరిగిన నా దేవునికి వందనాలు. వెలగా మలచుకోవయా, నా హృదయని నా రాజుగా. ఓ యేసయ్యా, let us concentrate, let us concentrate. మన మనసు ప్రాణాత్మల్ని ఒక ఏకాగ్రతతో మనకు మనముగా ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ఓ తండ్రి, నీకు వందనాలు. ఓ యేసయ్యా, నీకు వందనాలు. నా జీవితంలో మీరు చేసిన కార్యాన్ని, ఓ such a wonderful God, such a wonderful God. యేసయ్యా, నీకు వందనాలు. ఒక మాట చెప్తాం, యేసయ్యా, నీకు వందనాలు చెప్తాం, యేసయ్యా, నీకు వందనాలు చెప్తాం. Oh, such a wonderful God. మనసున్న మంచి దేవా,
మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చిన దేవా మనిషిగా దిగి వచ్చిన దేవుడవు నా కొరకు ప్రభా రిక్త హస్తాలతో వచ్చిన దేవుడవు చంచల మనసాడించిన బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు మాటను చంచల మనసాడించి బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు మాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిర మనసును నీ దారిలో సాగనివ్వయా అంతరంగమును అంతరంగములను పరీక్షించగలిగిన నీతి గల దేవుడు స్థిర మనసులో నీ దారిలో నన్ను సాగనివ్వండి నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదయని రారాజుగా నిలిచిపోవయా నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదయని రారాజుగా ఓ యేసయ్యా నా మదిని కోవెలగా ఓ యేసయ్యా నీకు వందనాలు మా యొక్క నిస్సహాయత చూసి మా యొక్క నిస్సహాయత చూసి ప్రభా నీవు దాటి వెళ్ళిపోలేదు నీవు దాటి వెళ్ళిపోలేదు Let the presence of the Lord come. దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిద్దాం దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిద్దాం ఓ యేసయ్యా నీకు వందనాలని చెప్తాం మన హృదయాంతరంగం నుంచి చెప్తాం మన హృదయాంతరంగం నుంచి such a wonderful God నీ యొక్క భారమును యెహోవా మీదికి ఓ Lord Jesus నిలిచిపోవయ్యా నా హృదయని రారాజుగా మనసు నా మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై అవును తండ్రి మలినమైన ఆలోచనలు మలినమైన ప్రవర్తన మలినమైన క్రియలను కడగడానికి నువ్వు వచ్చిన దేవుడవు నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసుతో నీ కడశిరము వంచితి యేసయ్యా నిన్ను మనసుతో నిన్ను ఓ యేసయ్యా నీకు వందనాలు దీన మనసుతో నీ కడతెరము వంచితి పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చండి తండ్రి తరతరములకు ఈ యొక్క క్షేమము మాకు చేకూర్చండి ఈ యొక్క క్షేమము మాకు చేకూర్చండి ఓ యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా నీకు వందనాలని మన హృదయాంతరంగం నుంచి దయచేసి లేచి నిలబడగలిగిన వారు లేచి నిలబడండి దయచేసి లేచి నిలబడగలిగిన వారు Let us honor the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిని ఓ దేవుని యొక్క సన్నిధిని మనం కనబరుద్దాం దేవుని యొక్క సన్నిధిని ఆరాధన చేద్దాం ఓ అయ్యా నీ మదిని కోవెలగా ఓ యేసయ్యా రాజుగా నా మదిని కోవెలగా ఓ యేసయ్యా నీకు వందనాలు తండ్రి యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా such a wonderful God ఓ మహిమను విడిచి నా కొరకు వచ్చిన దేవుడు ఓ యేసయ్యా కోవెలగా ఓ such a wonderful God కోవెలగా అలచుకోవయ్యా నా హృదయని రారాజుగా మనసుగా మంచి దేవా నీ మనసును నా
వాత్సల్యము చేత నన్ను నడిపించండి. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. నీకు వెలగా ఓ యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలని చెప్తాం, యేసయ్యా నీకు వందనాలని చెప్తాం, యేసయ్యా నీకు వందనాలు. నా హృదయాన్ని తెరుస్తున్నాను, నా జీవితాన్ని నేను తెరుస్తున్నాను. ఓ యేసయ్యా ఓ వెలగా మలచుకోవయ్యా, నా హృదయని నా రాజుగా మలచుకోవయ్యా, నా మదిని ఓ వెలగా ఓ యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా 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 నీకు వందనాలు. ఓ తండ్రి నీకు వందనాలు. ఓ యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా. ఓ యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. Let us worship the Lord, let us worship the Lord, let us worship the Lord. యేసయ్యా నీకు వందనాలని చెప్దాం, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. మన హృదయంతరం గమనించి మన నోరు విప్పి ప్రభువా నీకు వందనాలని చెప్దాం, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. మన హృదయంతరం గమనించి డోంట్ స్టాప్ వర్షిపింగ్ ద లార్డ్. ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేసే విషయంలో నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అలసిపోవద్దు. ఎడారి లాంటి మన జీవితాల నుంచి ఆయన నిత్య మహిమలోకి నడిపించిన దేవుడు. ఓ ఎడారి లాంటి జీవితాలు, ఎడారి లాంటి సమస్యలు, ఈ అనారోగ్యాల పరిస్థితి ఏంటి, ఈ కుటుంబ పరిస్థితి ఏంటి, నా జీవితం పరిస్థితి ఏంటి, ప్రభా నీ సహాయం కావాలి, నీ కృప నాకు కావాలి. ఎస్ లార్డ్, ఎడారి లాంటి మా బ్రతుకుల నుంచి ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడవు, నీవు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడవుగా ప్రభా. నా ఎడల మా ఎడల మీరు కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ మహిమ, ఓ యేసయ్యా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలని చెప్దాం, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. ఓ లార్డ్ జీసస్ థ్యాంక్ యూ లార్డ్, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. ఓ లార్డ్ ఫాదర్ వి థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యు. నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం అనేకమైన సార్లు ఆయన చెయ్యి విదిలించుకొని మనం వెళ్ళిపోతున్నాం, కానీ ఆయన మనల్ని వదిలిపెట్టలేదు, ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. ఈ దినాన్ని మనం జీవిస్తున్నాము, మనము చలిస్తున్నాము, మనం ఉనికి కలిగి ఉన్నామంటే ప్రభా నీ చిత్తం ఏంటి అని అడుగుదాం, ప్రభా నీ చిత్తం ఏంటి అని అడుగుదాం. ఓ చులకని శ్రమలు మాత్రమే మన జీవితాల్లో ఆయన అనుమతించాడు. ఓ బానిసత్వం అనే కాడి నుంచి, ఓ బానిసత్వం నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఓ లార్డ్ ప్రభా, రాజులైన యాజక సమూహముగా మనల్ని చేసిన దేవుడు, ఓ కృపానిధి యొక్క దేవుడు. కొంతకాలము మనం శ్రమ పడిన తర్వాత, కొంతకాలము శ్రమ పడిన తర్వాత ఆయనే మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు, ఆయనే పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. నమ్మిన వారు సమస్తము, నమ్మిన వారు ప్రతి ఒక్కరూ కూడా, ఓ నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క నామంకి మహిమ చెల్లిద్దాం, దేవుని యొక్క నామానికి మహిమ చెల్లిద్దాం. ఓ ఆయనకు మాత్రమే మహిమ చెల్లును గాక, ఓ ఆయన నామం మాత్రమే ఘనపరచబడిన నామము. ఓ యేసయ్యా, మనము కృంగినప్పుడు, ఓ మనకి వేదన కలిగినప్పుడు ఆయన ఆశ్రయము దుర్గము కిందకు మనం వెళ్దాం, మనం ఆశ్రయ దుర్గము కిందకు వెళ్దాం. ఓ లార్డ్ జీసస్, ఓ లార్డ్ జీసస్, ఓ లార్డ్ ఫాదర్ వి థ్యాంక్ యూ. ఓ లార్డ్ జీసస్, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్. చెప్దాం అందరం కూడా కలిసి, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం, ప్రభువా నీకు వందనాలని చెప్దాం. ఆయన మనల్ని చుట్టూ ఆవరిస్తున్నప్పుడు, ఆయన మనల్ని ఆవరిస్తున్నప్పుడు, ఆయన మనల్ని బలపరుస్తున్నప్పుడు, ఆయన మనల్ని స్థిరపరచడానికి సిద్ధమవుతున్నప్పుడు లెట్ us gird ourselves. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. చెప్తామా అందరం కూడా కలిసి? నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమయనడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన కేవలం నీ కృప కాచుట వలనే నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తం నన్ను భరించెను. చెప్తాం అందరం కలిసి. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. చెప్తాం అందరం కలిసి. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమయనడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. చెప్తామా? పిలచినను నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమయనడు నన్ను మరువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన ఓ యేసయ్యా, కేవలం నీ కృప మాత్రమే. ప్రేమకు సాటి లేదు. మనుషుల మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవ చేసితివి. మనుషుల మూసిన తలుపులు అవును తండ్రి, మనుషులు వారికి నచ్చిన తీర్పు మా జీవితంలో తీర్చొచ్చు. తెరచినవి, నీవు నా కొరకు తెరిచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవ చేసితివి. నా ఆధారమా, చెప్తామా? నా దైవమా, చెప్తాం మళ్ళీ. పిలిచిన ఈ పిలుపునకు కారణమా. సంఘమంతా కలిసి చెప్తాం. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నా ఆధారమా. yes lord, నా ఆధారమా. ఈ లోకంలో నాకు ఆధారం ఏది లేనప్పుడు, నా జీవితంలో నా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు
బలమంతా ఓ యేసయ్యా నీకు వందనాలు. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు నా జీవితంలో నాకు బలము లేదు. నా జీవితం ఇంకా ఏంటి? మరణమే నాకు శరణ్యమను అనేకమైన సార్లు అనుకున్నావేమో. మరణమే నాకు శరణ్యమని అనుకున్నావేమో. నన్ను ఆదరించి నడిపించిన నా దైవమా, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. చెప్తామా అందరం కూడా కలిసి? జీవం నా జీవము నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, నా ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అవును తండ్రి, నా బలము నీవే. నా బలమంతా సోలిన వేళలో నా జీవితంలో నేను నిరాధారణ అయినప్పుడు నీవు నాకు ఆదరణకర్తగా నువ్వు ఉన్నావు తండ్రి. నా బలము నీవే, నా బలము నీవే తండ్రి. నా సహాయము నీవై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. జీవము నీవై ఉన్నందుకు నీకు వందనాలు. నా జీవిత ప్రయాణంలో ప్రభా అనేకమైన అలలు లేగిసినప్పుడు, తుఫానులు లేగిసినప్పుడు ఓ నన్ను కాపాడే దైవముగా ప్రభా మీరు నాకు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, అరణ్యం లాంటి ప్రయాణము, అరణ్యము లాంటి ప్రయాణము మా జీవితంలో అనేకమైన సార్లు మీరు అనుమతించారు ప్రభా. శత్రువు యొక్క చెరకు మమ్మల్ని అప్పచెప్పలేదు తండ్రి, మమ్మల్ని అప్పగించలేదు. చులకని శ్రమలు మాత్రమే మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చారు ప్రభా. దేర్ ఈజ్ అ గోల్ ప్రభా. ఒక గమ్యస్థానం అన్నది మాకుంది. నీలో మాకు ఆ గమ్యస్థానం ఏంటో మాకు తెలియచేయండి ఓ ప్రభా. ఆ గమ్యము చేరు వరకు కూడా ప్రభా మీ యొక్క కృప మాతో ఉండాలి, మీ సహాయం మాకు ఉండాలి. అవును తండ్రి, మా నిస్సహాయ స్థితిలో మీరు ఎంతగానో మీరు మాకు తోడై ఉన్నారు, మా బలముగా మీరు మాకు తోడై ఉన్నారు ప్రభా. మీ యొక్క పిలుపు ప్రభా మేము నిర్ధారణ మేము చేసుకోవడానికి నీ యొక్క పిలుపుని మేము అలక్ష్యము చేయొద్దు తండ్రి, నీ యొక్క పిలుపుని మేము అలక్ష్యము చేయొద్దు నా యేసయ్య. నీ యొక్క సన్నిధిని ప్రభా, నీ యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళి ప్రభా మేమేమీ సాధించలేము తండ్రి. నమ్మదగిన దేవుడవుగా ప్రభా నా ఎడల మా ఎడల మా కుటుంబాల ఎడల ప్రభా మీరు ఉండి నడిపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ఆరాధనని దేవునికి మనం సమర్పిద్దాం, ఈ యొక్క ఆరాధన దేవునికి మనం సమర్పిద్దాం. ఎస్ లార్డ్, వి థ్యాంక్ అండ్ ప్రైజ్ యు. మన నిస్సహాయ స్థితిని ఆయన ముందు పెడదాం. ప్రతి పరిస్థితిని సానుకూలపరచగలిగే దేవుడు నా యేసయ్య, ప్రతి పరిస్థితిని సానుకూలపరిచే దేవుడు నా యేసయ్య. ఎస్ లార్డ్, ఇది మాత్రమే నేను చేయగలను, అది నా వల్ల కాదు అని అనడానికి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు మై గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు మై గాడ్. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మినట్లయితే ఆయన యొక్క మహిమని చూస్తాం నా ప్రియ సహోదరి సహోదరులు. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్.
హల్లెలూయా 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 మెస్సయా వందనం మెస్సయా వందనం మెస్సయా వందనం మెస్సయా వందనం మెస్సయా ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం మెస్సయా 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 బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం మెస్సయా 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 హల్లెలూయా హల్లెలూయా. అర్పించబడిన అర్పణల గురించి సిస్టర్ మేరీ సుజాత వచ్చి ప్రార్థన చేస్తారు. వందనాలు చెల్లిస్తున్నాను. డిస్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, సమస్యలు, అప్పులు, బాధలు, నిరుద్యోగ సమస్యలు, లేదంటే కుటుంబ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా అనేకమైనవి మన జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా దానికి మించిన దేవుని యొక్క కృప మనకి సహాయం చేస్తున్నందుకు దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. సమయము తక్కువ ఉన్నది, బట్ స్టిల్ కొన్ని మాటలు నేను చెప్పాలని నేను ఆశపడుచున్నాను. సంఘానికి వచ్చిన వారిని బట్టి వందనాలు, రాని బట్టి వారికి డబల్ వందనాలు. ఓకే, శ్రమలు కలుగుతున్నప్పుడు బాధపడద్దు, దుఃఖపడద్దు, చింతపడద్దు. ప్రభు మనందరికీ కూడా సహాయం చేయాలి. యాక్చువల్లీ నేను ఒక టాపిక్ తీసుకున్నాను మాట్లాడడానికి. దేవుని యొక్క ఆత్మచేత నేను ధ్యానం చేస్తున్నప్పుడు మనందరి జీవితాల్లో కూడా ఒక జనరేషనల్ కర్స్ అన్నది ఉంటుంది. అ జనరేషనల్ కర్స్ ఫ్రమ్ ది ఫాదర్స్ హౌస్. మన పితృ పారంపర్యంగా తాతల నాటి నుంచి ఆస్తులు ఎలాగైతే వస్తాయో, అంతస్తులు ఎలాగైతే వస్తాయో, ప్రతి దానికి కూడా పొలాలు ఎలాగైతే వస్తాయో, లేదంటే బిల్డింగ్స్ ఎలాగైతే వస్తాయో, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్లు ఎలాగైతే వస్తాయో, దెర్ ఈస్ సమ్ కర్స్ విచ్ ఈస్ ఫాలోయింగ్ అస్. శాపం అన్నది కొన్ని మనల్ని వెంటాడుతుంది. హౌ క్యాన్ వి బ్రేక్ ది కర్స్ ఆఫ్ అవర్ ఫాదర్స్ హౌస్? తరతరములుగా మనల్ని వెంటాడుతున్న ఆ యొక్క శాపాన్ని, దాన్ని మనం ఎలా బ్రేక్ చేయగలుగుతాము, దాన్ని మనం ఎలాగ తొలగించగలుగుతాము? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుడు అరణ్య ప్రయాణంలో వాళ్ళని పంపించినప్పుడు
అనేకమైన సార్లు దేవుని యొక్క మాటకు విధేయత చూపించారు. చాలాసార్లు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారు. విధేయత చూపించిన ప్రతిసారి కూడా దేవుని యొక్క సన్నిధి దేవుడైన బిడ్డలతో ఉంటానే ఉన్నింది. కష్టాలున్నాయి, బాధలున్నాయి, వ్యాధులున్నాయి, ఇబ్బందులున్నాయి. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధి అన్నది ఇశ్రాయేలు ప్రజల్ని వదిలిపెట్టలేదు. కానీ ఒకానొక సమయం వచ్చింది, మనం చూసినట్లయితే న్యాయాధిపతుల కాలంలోకి వచ్చినప్పటికీ ఇశ్రాయేలీయుల ప్రజల్ని దే స్టార్టెడ్ టు డూ ఈవిల్ అగైన్స్ట్ ద లార్డ్. ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ట్రైడ్ టు డూ ఈవిల్ అగైన్స్ట్ ద లార్డ్. దేవుని యొక్క బిడ్డలైన ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడం మొదలుపెట్టారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? వాట్ గాడ్ హ్యాస్ డన్, దేవుడు, తండ్రి అయిన దేవుడు మిద్యానీయుల చేతులకి ఇశ్రాయేలీయుల ప్రజలను అప్పచెప్పడం మొదలుపెట్టాడు. మిద్యానీయులకి ఇశ్రాయేలీయుల ప్రజలను అప్పచెప్పడం మొదలుపెట్టాడు. నా ప్రియ సహోదరులారా, మిద్యానీయులు అనగా ఎవరు? ఫిలిస్తీయులు అనగా ఎవరు? మన జీవితాల్లో ఏంటి మనల్ని వెంటాడుతున్నాయి? ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? కష్టపడి ఉద్యోగం చేయాలని ట్రై చేస్తూ ఉంటాం, ఉద్యోగం రాదు. మంచి ఆరోగ్యం కావాలని అనుకుంటాం, మనకు తెలియకుండానే ఎక్కడో దగ్గర అనారోగ్యం మన జీవితాల్లోకి వచ్చేస్తాయి. క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు. ఇవన్నీ కావాలని మనం తెచ్చుకుంటామా? లేదంటే మన జీవితాల్లో అలాంటి ప్రాబ్లం వస్తుంది అని తెలిసి మనం ఎంత జాగ్రత్త పడిపోతాం? మనకు తెలియకుండా ఎలాగైతే మన జీవితాల్లో వస్తున్నాయో, మన జీవితాల్లో అప్పుల బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఫిలిస్తీన్లాగా, ఒక మిద్యానీయులలాగా, ఒక అన్య జనాంగంలాగా మన జీవితాలకు ఎందుకు వస్తున్నాయి అని అంటే వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మన జీవితాల్లోకి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే దేవుని యొక్క సన్నిధి నుంచి ఎంతో కొంత మనం దూరం అయిపోతున్నాం. వీఆర్ డిస్ట్రాక్టింగ్ అవర్ ప్రెసెన్స్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధికి మనం దూరం అయిపోతున్నాం. దేవుని యొక్క సహవాసానికి మనం దూరం అయిపోతున్నాం. దేవుని యొక్క కుటుంబం నుంచి మనం దూరం అయిపోతున్నాం. దేవుని యొక్క సంరక్షణ నుంచి మనం దూరం అయిపోతున్నాం. ఇటువంటి పరిస్థితి ఒకరికి వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయానికి వద్దాం. త్వరగా నేను చెప్పాలనుకున్నది చాలా ఉంది, కానీ టైం చూస్తే చాలా తక్కువ ఉంది. నేను చాలా బ్రీఫ్గా చెప్తాను, ఫాస్ట్గా చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అసైన్మెంట్ కూడా మీరు చేయాలి. మీరు దాని గురించి మీరు చదవండి. మీరు చదివి దాన్ని ధ్యానము చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఉండి ఎంతసేపు దేవుని యొక్క సేవకులు ప్రసంగము చేసినా అది కొంతవరకే. కానీ మీరు ఇంటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎప్పుడైతే ధ్యానము చేస్తారో అది మనతో మాట్లాడడం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలైన వారు ఎప్పుడైతే వారు మొరపెట్టారో, వారు ఏడ్చారో, దెన్ గాడ్ హర్డ్ హిమ్. ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళు చెడు ప్రవర్తనతో వాళ్ళు ఉన్నారో, దే డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యావ్ డన్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ దే క్రైడ్ బిఫోర్ ద లార్డ్. వారు దేవుని దగ్గర ఏడవడం మొదలు పెట్టారు. 7వ వచనం, ఒకసారి 1వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ మనం ఎవరి గురించి చూస్తున్నామంటే గిద్యోను గురించి నేను మాట్లాడుతున్నాను. గిద్యోను గురించి మనం చూడొచ్చు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున ఓకే యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. వారు యెహోవా దృష్టికి ఎలాగున్నారు? దోషులై ఉన్నారు. యెహోవా దృష్టికి దోషులై ఉన్నాము. నిర్లక్ష్యంగా చేస్తున్నాము. నిర్లక్ష్యంగా మనకి ఏం తోస్తే అది చేస్తున్నాము. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో మనం వెళ్తున్న ప్రయాణంలో చిన్న నిర్లక్ష్యం చాలు ఒక పెద్ద యాక్సిడెంట్లోకి మనం వెళ్ళిపోవడానికి. ఒక చిన్న నిర్లక్ష్యం చాలు మనం బెడ్ ఎక్కించడానికి. ఒక చిన్న నిర్లక్ష్యం చాలు మన ప్రాణం తీయడానికి. ఒక చిన్న నిర్లక్ష్యం చాలు మన కుటుంబాలు అనాథలు అయిపోవడానికి. Did we ever think about it? దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? బ్రేక్ ద కర్స్ ఆఫ్ యువర్ ఫాదర్స్ హౌస్. నీ తండ్రి ఇంటి నుంచి వస్తున్న శాపాన్ని నువ్వు ఎలా విరగొట్టాలి? దాన్ని ఆశీర్వాదంగా నువ్వు ఎలా మార్చుకోగలగాలి? లేదా అదే శాపంలో వెళ్ళిపోదామా? అదే శాపంలో నాశనం అయిపోదామా? అదే శాపంలో మనం దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోయి ఆ నిత్యరాజ్యము చేరొద్దా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి చదువుదాం. నెక్స్ట్, మిద్యానీయుల చేతికి ఆయన్ని 7 సంవత్సరాలకు అప్పచెప్పారు. నెక్స్ట్,
మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక. అదంతా వద్దండి, 7వ వచనంకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. మిద్యానీయుల వలన బాధను బట్టి, మిద్యానీయులు పెట్టిన బాధలను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా, ఇశ్రాయేలీలు మొర్రపెట్టగా, యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా ఇశ్రాయేలీల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. ఓకే, అదంతా వదిలేసేయండి. నెక్స్ట్ విల్ గో టు 11. 7 అయిపోయింది కదా, నెక్స్ట్ 11 కి వెళ్దాము. యెహోవా దూత వచ్చి ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్. అర్థమవుతుందండి? మన యొక్క బాధల్లో, మన యొక్క ఇబ్బందుల్లో, మన యొక్క కష్టాల్లో, మన యొక్క అనారోగ్యాల్లో, మన యొక్క కృంగిదలలో దేవుని దూత ఒకటి వచ్చి నిలబడుతుంది. ది ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ అంటూ గిడియన్. దేవుని యొక్క దేవదూత ఒకటి వచ్చి నిలబడి అబీయెజ్రీయుడైన యెహోషువనకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా. చాలండి, ఏం చేస్తున్నాడు? గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచున్నాడు. ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, వాట్ గిడియన్ ఈస్ డూయింగ్? హీ ఈస్ థ్రెష్డ్ వీట్ బై ద వైన్ ప్రెస్ and he is trying to hide himself from the Midianites. మిద్యానీయుల చేతికి అప్పచెప్పింది యెహోవాయే. ఒక పాఠం నేర్పించాలి దేవుని బిడ్డలకని దేవుడు మిద్యానీయుల చేతికి అప్పచెప్పితే, మిద్యానీయుల నుంచి దాక్కోవడానికి గిద్యోను ఏం చేస్తున్నాడు? గిద్యోని యొక్క ఆలోచన ఏంటి? గిద్యోను ఏం చేస్తున్నాడు? మిద్యానీయుల నుంచి దాక్కోవాలి, తనకు సంరక్షించుకోవాలని ఏం చేస్తున్నాడు? గానుగ చాటున దాక్కొని గోధుమల్ని దొల్లగొట్టుచున్నాడు. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనతో సహకరించాలి, దేవుడు మనల్ని విడిపించాలి, మనల్ని నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని మన తండ్రి అనే దేవుని యొక్క ఆలోచన కలుగుతుంటే మనం ఏం చేస్తున్నాం? గానుగ చాటును దాక్కుంటున్నాం. నీ సొంత ఇష్టాలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలను నెరవేర్చుకుంటున్నాం. దేవుని యొక్క మహిమకు మనం దూరం అయిపోతున్నాం. ఫీల్ సారీ అబౌట్ ఇట్. దాని విషయంలో చింతించండి. దేవుని నుంచి విస్తారమైన మేళ్లు పొందుకున్నాం మనము, దేవుని నుంచి విస్తారమైన మన్నా తింటున్నాం మనము. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, అరణ్య మార్గంలో పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు మన ద్వారా చేయడానికి, నీ ద్వారా ఆయన కార్యము చేయడానికి ఆయన సిద్ధం కలుగుతున్నప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు? గానుగ చాటున దాక్కుంటున్నాడు. ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. ఒక్కసారి 12వ వచనం చదవండి. 12వ వచనం దగ్గరికి వచ్చేసరికి మనం చూసినప్పుడు ఒకసారి తెలుగులో చదవండి. యెహోవా దూత అతనికి కనపడి మన జీవితాల్లో అనేకమైన సార్లు యెహోవా దూత మన పక్షానే ఉంటది, మన పక్కనే ఉంటది, మనల్ని విడిపించడానికి, మనల్ని నడిపించడానికి, మన యావత్ బాధల్లోంచి మనల్ని విడిపించి నడిపించడానికి యెహోవా దూత మనతోటే ఉంటది. కానీ అనేకమైన సార్లు దేవుని యొక్క దూతని మనము లక్ష్యము చేయట్లేదు. we are not considering the angel of the Lord. when God is sending some angel, when God is sending some support, when God is sending something beside us, మనతో ఉండడానికి, మనల్ని నడిపించడానికి దేవుని యొక్క దూతని ఆయన పంపిస్తున్నప్పుడు అనేకమైన సార్లు దేవుని యొక్క దూతని అలక్ష్యము చేసి దేవుని యొక్క సన్నిధిని మనం అలక్ష్యము చేసి ఏం చేస్తున్నాము? గిద్యోను లాగా గానుగ చాటున దాక్కొని ఆ యొక్క గోధుమలు దుల్లగొడుతున్నాము. మన ఇంటి పని, మన ఒంటి పని, మనకి ఏ పనులు, అన్ని రకాల పనులు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాము. ఒకసారి ఆలోచన చేద్దాం. శ్రమలు మన జీవితంలో రాకముందు, కానీ దేవుని మనల్ని తరమకముందే, పరిస్థితులు మనల్ని తరమకముందే, మన జీవితాల్లో ఏడుపు రాకముందు కానీ మన జీవితాల్ని మనం సరి చేసుకుందాం. చదవండి ఒకసారి 12వ అధ్యాయము. యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోను జీవితంలో చెప్తున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తే ఒకసారి 15వ వచనంలోకి చదవండి. ఎంత ఘోరమైన పరిస్థితి మనం చదవచ్చు. 15వ వచనం చదవండి. అతడు చిత్తము నా ఏలినవాడా, నేను నీ సహాయము చేత ఓకే నేను ఇశ్రాయేలులను రక్షింపగలను. ఏ సహాయము చేత నేను ఇశ్రాయేలులను నడిపించగలను? నేను ఏ ఉద్యోగం చేసి నేను అప్పులు తీర్చగలను? నేను ఏ మెడిసిన్ తిని నేను ఆరోగ్యం తెచ్చుకోగలను? నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని నేను మార్చుకోగలను? లేదంటే నేను ఎక్కడికి వెళ్ళి సమాధానం పొందగలను? నేను ఎక్కడికి వెళ్ళి సంపాదించుకోగలను అని గిద్యోను అడుగుతున్నప్పుడు, నా కుటుంబం మనషే గోత్రములో చూడండి, నా కుటుంబము మనషే గోత్రముది కాదా?
నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనే ఉన్నానని ఆయనతో చెప్పాను. మై ఫ్యామిలీ ఈజ్ పూర్ ఇన్ మనషే. రీడ్ దట్ వర్డ్ ఇన్ తెలుగు. నా యొక్క కుటుంబము మనషే గోత్రములో ఇట్ ఈస్ వెరీ పూర్. తెలుగులో ఏం చెప్తుంది అది? నా కుటుంబం ఎన్నిక లేని మనషే గోత్రముకు చెందిన వాడను. ఎన్నిక లేని మనషే గోత్రముకు నేను చెందిన వాడను. ఎన్నిక లేని నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని యేసయ్య ఏర్పరచుకుంటే, ఎన్నిక లేని మన జీవితాలని ఏర్పరచుకుంటే, ఎన్నిక లేని మన కుటుంబాలని ఏర్పరచుకుంటే, ప్రభువా ఈ యొక్క సమస్యలు ఎలాగా, ఈ జీవితం ఎలాగాని దేవుని సన్నిధికి వెళ్ళడం మానేసి గానుగ చాటుకు వెళ్ళిపోతున్నాం. గోధుమలు దొల్లగొట్టుకోవడానికి. ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై, గిద్యోనికి ప్రత్యక్షమై, పరాక్రమ గల బలాఢ్యుడా, నీ శక్తి నీకు తెలియకపోవచ్చు, నీ సామర్థ్యత నీకు తెలియకపోయి ఉండొచ్చు, నీకున్న ఎబిలిటీస్ నీకు తెలియకపోవచ్చు, కానీ నా యేసయ్యకు నీ ఎబిలిటీస్ తెలుసు. నా యేసయ్యకు తెలుసు. గాడ్ నో యువర్ క్యాపబిలిటీస్. గాడ్ నోస్ యువర్ పాజిటివ్స్. గాడ్ న్యూ యువర్ నెగటివ్స్. నువ్వు దేంట్లో సామర్థ్యమో, నువ్వు మంచిగా ప్రార్థనా పరురాలవా, నువ్వు మంచిగా ఉపవాసం చేస్తావా, నువ్వు దేవుని గురించి వెళ్ళగలవా, దేవుని గురించి ఇవ్వగలవా, దేవునికి తెలుసు. గాడ్ నోస్ యువర్ క్యాపబిలిటీస్. నువ్వు దేని విషయంలో సామర్థ్యమో, నువ్వు దేని విషయంలో బలహీనురాలవో నా యేసయ్యకి తెలుసు. శక్తికి మించి ఆయన చేయమని అనట్లా. శక్తికి మించి ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు, ఓకే, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు. ఎవరి తలాంతులు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఆయన ఇచ్చాడు. హీ డింట్ ఎక్స్పెక్ట్ మచ్. గాడ్ డింట్ ఎక్స్పెక్ట్ మచ్. దేవునికి చేసే విషయంలో చాలా లిమిట్ అయిపోతున్నాం మనం. దేవునికి ఇచ్చే విషయంలో, చేసే విషయంలో, చదివే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో మనకి కొన్ని బౌండరీస్ ఉంటాయి. కానీ దేవుని నుంచి వచ్చే విషయంలో మాత్రం నాకు విస్తారంగా కావాలి ప్రభా, నేను ఇంత పట్టుకొని వెళ్ళాలి, దేవుని నుంచి ఇంత పట్టుకొని వెళ్ళాలని మనం అనుకుంటున్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి ఆలోచిద్దాం. బ్రేక్ ద కర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ హౌస్, యువర్ ఫాదర్స్ హౌస్. బ్రేక్ ద జనరేషనల్ కర్స్. సమ్ కర్స్ ఈస్ ఫాలోయింగ్ అస్. మన జీవితంలో తల్లిదండ్రుల నుంచి వస్తున్న కొంత, మనకి తెలుసో తెలియకో పాపంలో పుట్టాము, పాపంలో జీవిస్తున్న మనము, ఎంతో కొంత జనరేషనల్ కర్స్ ఈస్ ఫాలోయింగ్ అస్. ట్రై టు బ్రేక్ ఇట్. లెట్ us బీ ద ఛానల్ ఆఫ్ గ్రేస్. ఆ వారసత్వం అన్నది, ఆ యొక్క శాపం అనే వారసత్వం అన్నది మన కుటుంబాలను వెంటాడుతుందేమో. ఒక్కసారి మనం సరిచూసుకుందాం. మనషే గోత్రములో అతి పేదవాడు, అతి చిన్నవాడు, ద పూరెస్ట్ ఇన్ మనషే ఎవరు? గిద్యోను. దేవదూత అతనికి ప్రత్యక్షమై, పరాక్రమ గల బలాఢ్యుడా, నువ్వు రా, నువ్వు దేవుని యొక్క బిడ్డలు నడిపించాలి, వారి విషయంలో నువ్వు ఆధిపత్యం ఉండాలి అని అంటే ఏం చేస్తున్నాడు? గానుగ చాటున దాకొని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. దేవుడు లేడా? ఈజ్ గాడ్ నాట్ దేర్ ఇన్ జెనిసిస్? ఆది కాండంలో మనం చూసినట్లయితే, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు నడు అని యాకోబుతో చెప్పలేదా? దేవుడు అబ్రహాముతో చెప్పలేదా? మోషేతో చెప్పలేదా? మై ప్రెజెన్స్ షల్ గో విత్ థీ. The divine presence of the Lord, unless and until the divine presence of the Lord is with us, we cannot do anything in this world. దేవుని యొక్క దైవికమైన సంరక్షణ మన జీవితాల్లో లేనట్లయితే మనం ఈ లోకంలో ఏది కూడా చేయలేం. ₹1 కూడా సంపాదించలేం. కొంచెం ఆరోగ్యం కూడా మనం తీసుకోలేం. కొంచెం సమాధానం కూడా మన జీవితాల్లో మనం సంపాదించుకోలేము. నా ప్రియ సహోదరులారా, గాడ్ హ్యాస్ ఎ గ్రేటెస్ట్ ప్లాన్. దేవుడు మన జీవితాల్లో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ యొక్క శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ స్టార్టింగ్ విత్ ద లార్డ్. రన్నింగ్ రేస్ ఎంతమందికి తెలుసు? రన్నింగ్ రేస్, దేర్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ అండ్ దేర్ ఈజ్ అన్ ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్, అందరూ గీత దగ్గర నిలబడతారు. అందరూ మొత్తం ఈ యొక్క పరిగెట్టాలనుకున్న వాళ్ళు అందరూ కూడా గీత దగ్గర పక్క నిలబడతారు. ది ఎండింగ్ లైన్ ఈజ్ దేర్. ఎవ్రీ సింగిల్ టైం మన యొక్క విశ్వాస జీవితంలో యు ఆర్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్. డోంట్ థింక్ వీ హ్యావ్ ఎవర్ రీచ్డ్ ద ఎండింగ్ లైన్. మనం ఎప్పటికీ కూడా ఎండింగ్ లైన్కి వెళ్ళలేము. చాలా మంది చెప్తారా, ఏం ప్రసంగం చేస్తున్నారండి, ఏం ఆరాధన చేస్తున్నారండి, మీ డాడీ కన్నా ఎక్కువ మంచిగా వాక్యం చెప్తున్నారండి, మీ మమ్మీ డాడీ కన్నా ఎక్కువ పరిచర్య చేస్తున్నారండి. డోంట్ గో అప్. సే థ్యాంక్ యూ సిస్టరు, వందనాలు, చాలా సంతోషం బ్రదరు, వందనాలు, సంతోషం. యు ఆర్ ఇన్ ద స్టార్టింగ్ లైన్. రిమెంబర్ దట్ యు ఆర్ ఇన్ ద స్టార్టింగ్ లైన్. నీ జీవితంలో నువ్వు దేవుని గురించి ఎన్ని కార్యాలు చేస్తున్నా, ఎంత పరిచర్య చేస్తున్నా, నువ్వు దేవుని గురించి ఏం చేస్తున్నా, రిమెంబర్ యువర్ ఎండింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ ఎవర్. యు ఆర్ ఇన్ ద స్టార్టింగ్ లైన్. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆ యొక్క మనిషి గోత్రము చాలా పేద గోత్రము, నేను ఎలాగా ప్రభువా అని అనుకున్నప్పుడు గిద్యోని దేవుడు నిలబెట్టుకున్నాడు. అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. మనం ఎంత మన సామర్థ్యత మనకు తెలియదు, కానీ ప్రభువు మనకు తోడై ఉంటే, దేవుడు మనకు సహకారిగా ఉంటే నీ యొక్క సామర్థ్యత ఏంటో అన్నది ఆయన ద్వారా మనకు తెలుస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో చూసినట్లయితే అఫియాకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. బెంజామిన్ ఇదొక గోత్రం. ఇందాక మనం చూసింది ఏ గోత్రము? మనష్షే అనే గోత్రము, పేద గోత్రము. చాలా వాట్ ఈస్ దట్ వర్డ్? ఎన్నిక లేని గోత్రము మనష్షే గోత్రము గురించి మనం చూసాము. ఇప్పుడు ఇంకో గోత్రం గురించి చూస్తున్నాము, బెంజామిన్ గోత్రం గురించి మనం చూస్తున్నాం. కీషు భాగ్యవంతుడగు యొక్క బెన్యామీనుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు. మీకు ఇంకొక హింట్ కూడా వచ్చేసి ఉంటుంటది. సౌల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సౌల్. సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు, చదవండి. అతడు బహు సౌందర్యము గల యవనుడు. బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. ఓకే. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా ఓకే కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, ఇవన్నీ వదిలేసేయండి, ఇదంతా స్టోరీ మనకు తెలుసు. తన గాడిదలు వెళ్ళిపోతాయి, తను ఎలాగ దాన్ని ఎత్తుక్కుంటా వస్తాడు, సమూయేలుకి ఎదురవుతాడు. సమూయేలు అనేకమైన సార్లు ఆలోచన చేస్తాడు, రేపు ఈ సమయానికి నువ్వు ఒకళ్ళని అభిషేకిస్తావు, అతనే నీకు ఎదురుగా వస్తాడు. 16వ వచనం చదవండి ఒకసారి. ఎట్లనగా నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును. ఆమేన్. బెంజామీన్ అనే గోత్రము ద లీస్ట్ ఆఫ్ ద లీస్ట్, చాలా చిన్నది. ద లీస్ట్ ఆఫ్ ద లీస్ట్. బెంజామిన్ అనే గోత్రము చాలా చిన్నది. మనష్షే అనేది చాలా పేద గోత్రము, చాలా చిన్న గోత్రము. బెంజామిన్ అన్నది చాలా చిన్న లీస్ట్. యాకోబుల్లో ఉన్న వాళ్ళందరికన్నా, యాకోబు యొక్క పిల్లల్లో చూసినట్లయితే అందరికన్నా కనిష్ఠుడు ఎవరు? బెంజమిన్. బెంజమిన్ అనే గోత్రము చాలా చిన్న గోత్రము. అందులోంచి ఎవరిని లేపాడు దేవుడు? సౌలుని లేపాడు. దో హీ థింక్స్ హీ ఈస్ వెరీ స్మాల్. ప్రభా, నాలో సామర్థ్యత లేదు, నాలో ఎటువంటి శక్తి లేదు, నా జీవితం ఏంటో నాకు తెలియదు అని అనుకుంటున్నప్పుడు సమూయేలుకి ఏం చేశాడు దేవుడు? సౌలును ప్రత్యక్షపరిచాడు. మన 16వ వచనంలో చూస్తే, రేపు ఈ సమయానికి బెంజామిన్ అనే గోత్రములో నుంచి ఒకళ్ళు నీ దగ్గరికి వస్తారు, అతన్ని నువ్వు అభిషేకిస్తావు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించడానికి, వాళ్ళని నడిపించడానికి, వాళ్ళ యొక్క మొరలు వినడానికి, వాళ్ళని ఆ దేశానికి నడిపించడానికి సౌలుని నేను ఎన్నుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్న మనం ఈ యొక్క వాక్య పాఠం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, గిద్యోన్ని ఎన్నుకున్న దేవుడు, సౌలుని ఎన్నుకున్న దేవుడు. అలాగే మనం చూసినట్లయితే వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవడమే కాదు, నూతన నిబంధనలకు వచ్చేసరికి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది, యేసు ప్రభు ఎటువంటి గోత్రం నుంచి వచ్చాడు. యేసు ప్రభు ఎటువంటి గోత్రం నుంచి వచ్చాడు? యోధా గోత్రపు సింహము అని ఆయనకి పేరు. మోషే రాసిన యొక్క గ్రంథాల్లో మనం చూసినట్లయితే 5 పుస్తకాలు మోషే రాసినప్పటికీ కూడా ఎక్కడ కూడా యేసు ప్రభు యొక్క రాకడ గురించి, ఆయన ఏం పిలుస్తారు, ఆయనకి ఏమి నామకరణం అన్నది మోషే ఎక్కడ రాయలేదు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి చదవండి. మన ప్రభు యోధా సంతానమందు యోధా సంతానము, ద ట్రైబ్ ఆఫ్ ద లయన్ ఆఫ్ జూడా. ఓకే, నెక్స్ట్. మన ప్రభు యోధా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు చాలండి, యాజకుల గురించి మోషే ఎప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. మనం చూసినట్లయితే యేసు ప్రభు యోధా గోత్రపు సింహము. మన జీవితంలో ఈ దినాన మనతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మన జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా దేవుడు మనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క శాపాన్ని ఆశీర్వాదకరంగా మనం ఎలా మారుస్తాం? తరతరాల నుంచి మన కుటుంబంలో ఆ యొక్క శాపం ఏదైతే తల్లిదండ్రుల నుంచి వస్తున్న శాపాన్ని మనం ఆశీర్వాదంగా మార్చుకోవాలి. అనుదినము కూడా ఒక రన్నింగ్ రేస్ లాగా వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్. అనుదినము కూడా
కూడా నూతనముగా దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరిస్తున్నప్పుడు ఎక్కడికో మధ్య వరకు వచ్చేసాం, సగం జర్నీ మంది అయిపోయింది, లేదంటే ఇంకా స్టాప్ లైన్ ఆ రిబ్బన్ దగ్గరికి మనం వచ్చేస్తున్నామని అనుకోవద్దు. మన జీవితంలో చులకని శ్రమలు ఆయన మన జీవితాల్లో అనుమతిస్తాడు. అనేకమైన సార్లు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా కోరుకుంటున్నాడు. ఆయన యొక్క రాజ్య స్థాపన విషయంలో ఆయన కొరకు ఏదో పని చేయాలి, ఆయన యొక్క పరిచర్లో మనం వాడబడాలి. చాలా కాలము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆలోచన ఏంటో నేను కనిపెట్టుకోలేకపోయాను, దేవుని యొక్క ఆలోచన ఏంటో నేను కనిపెట్టుకోలేకపోయాను. నా ఉద్యోగము లేదంటే నా జీవితము ఫారెన్ వెళ్ళిపోవాలి, ఎక్కడో సెటిల్ అయిపోవాలి. ఆల్రెడీ మనం తిరిగి దేవుని యొక్క పరిచర్య చేయడానికి వచ్చినా సరే కూడా మళ్ళీ ఒకసారి కెనడా వెళ్దామని ట్రై చేశాను. దేవుని యొక్క ఆలోచన, మన యొక్క ఆలోచన, దేవుని యొక్క దూతని మనకు పంపిస్తాడు. దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, దేవుని యొక్క దూత మన దగ్గరికి ప్రత్యక్షమై మళ్ళీ యోధా గ్రంథంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు, జడ్జెస్ న్యాయాధిపతుల్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది దేవుని యొక్క దూత ప్రత్యక్షమవుతుంది. మన జీవితాల్లో మనం చేస్తున్న ప్రార్థన, మనం చేస్తున్న విజ్ఞాపన, ఇవన్నీ కూడా దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు మన యేసయ్య. మన ముందుకు దేవుని యొక్క దేవదూతను పంపిస్తాడు మనతో ఉండడానికి, మనల్ని నడిపించడానికి దేవదూతను పంపిస్తూ ఉంటాడు. కానీ అనేకమైన సార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క దూతని, దేవుని యొక్క సహకారాన్ని మనం అలక్ష్యం చేసేసి, నాకే వచ్చింది ఈ పరిస్థితి, నాకే ఏంటి ఈ పరిస్థితి, నాకే ఏంటి వ్యాధి, నాకే ఏంటి బలహీనత, నాకే ఏంటి కుటుంబ సమస్య, నాకే ఏంటి ఈ నిరుద్యోగం అని అనుకోవద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా. అన్ని టేస్ట్లు తెలుసు నాకు తెలుసు. దేవుని యొక్క సహకారం నీకు తోడుగా ఉంటే, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటే నువ్వు ప్రాకారాలు దాటగలవు, నువ్వు అనేకమైన సముద్రాలకు నువ్వు వెళ్ళగలవు. పరాక్రమ గల బలాఢ్యుడా గిద్యోనికి తోడై ఉన్నాడు. చాలా పేద గోత్రం అండి నాది, మనషే గోత్రం నుంచి వచ్చానండి, నేను బెంజామిన్ గోత్రం నుంచి వచ్చానండి, నేను చాలా చిన్నవాడిని అండి, నేను చాలా పేదవాడిని అని అనుకుని నీ యొక్క కెపాసిటీ, నీ యొక్క సామర్థ్యాన్ని నువ్వు తక్కువ చేసుకుంటామేమో. డోంట్ లిమిట్ యువర్ కెపాసిటీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీ యొక్క సామర్థ్యత నీకు తెలియదు, నీ యొక్క సామర్థ్యం నీకు తెలియదు. నీ యొక్క కుటుంబ పరిస్థితులు, లేదంటే నీ యొక్క తండ్రి ఇంటి పరిస్థితి నీ యొక్క సామర్థ్యాన్ని కుదించొద్దు. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, లెట్ నాట్ ద ట్రబుల్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, నార్ ద ట్రబుల్స్ ఆఫ్ యువర్ హౌస్, నార్ ద ట్రబుల్స్ ఆఫ్ యువర్ ఫాదర్స్ హౌస్ లిమిట్ యువర్ కెపాసిటీ. గాడ్ వాంట్స్ టు డూ మెనీ థింగ్స్ త్రూ యూ. దేవుడు నీ ద్వారా మంచి ఆసక్తి కార్యాలు, లేదంటే అద్భుతమైన కార్యాలు, లేదంటే సూర కార్యాలు ఆయన చేయాలని అనుకుంటే గానుగు చాటు నుండిపోతున్నావు, గోధుమలు దొల్లగొట్టుకుంటున్నావు, గానుగు చాటు ఉంటున్నావు. నీ విశ్వాస జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. ఎవ్రీ డే యు ఆర్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్ గో అని ప్రతి రోజు కూడా ఆ స్టార్టింగ్ లైన్ లో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఆ దినము, దేవుని కలుసుకునే దినము మన జీవితంలో వచ్చే వరకు కూడా అనేకమైన ప్రయాణాలు మన జీవితాల్లో ఉంటాయి, అనేకమైన ఎత్తు పల్లాలు మన జీవితాల్లో ఉంటాయి, అనేకమైన అవమానాలు ఉంటాయి, అనేకమైన బాధలు ఉంటాయి మన జీవితాల్లో, అనేకమైన కష్టాలు ఉంటాయి, ఏడ్చిన దినాలు, కృంగిపోయిన దినాలు, నిరుత్సాహం చెంది నేను ఎందుకు ఇంకా బ్రతికున్నానని కృంగిపోయిన దినాలు ఉంటాయి. అన్నీ ఉన్నా సరే కూడా గానుగ చాటుని దాక్కుని ఉన్నావేమో, నీ యొక్క గోధుమలు దొల్లగొట్టుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చకుండా నువ్వు ఉండిపోతున్నావేమో. ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, ఓ పరాక్రము గల బలాఢ్యుడా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. the word of the Lord is coming to us, the presence of the Lord is coming to us, the God Spirit is coming to us. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దూత మన దగ్గరికి వస్తున్నప్పుడు పరాక్రము గల బలాఢ్య, ఆ యొక్క గిద్యోను పరాక్రమ వాడు కాదు. ఇంకా చదివినట్లయితే, ఇంకా మనం చూసినట్లయితే చాలా పరీక్షలు పెట్టాడు దేవుడికి. ప్రభువా నువ్వు నాకు తోడై ఉన్నావో లేదో తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ పెట్టాడు, దేవుడికి టెస్ట్ పెట్టాడు, దేవుడికి రెండో టెస్ట్ పెట్టాడు, దేవుడికి మూడో టెస్ట్ పెట్టాడు. హీ వాంటెడ్ సమ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుంచి కొన్ని నిర్ధారణలు కావాలి. నా ప్రియ సహోదరులారా, ఒకసారి గుర్తు చేసుకోండి, కృతజ్ఞత లేని వారిలాగా ఉండద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను ఇంకో వాక్యం కూడా చెప్పాలనుకున్నాను, సమయం లేదు. లోక గ్రంథంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో మనం చూస్తే 11 వచనముల నుంచి మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ యొక్క సమరయ మార్గంలోంచి ఆయన వెళ్తున్నప్పుడు 10 మంది కుష్టు వ్యాధులు కలిగిన వారు వచ్చారు. అన్థాంక్ఫుల్ హార్ట్, ఆ యొక్క కుష్టి వ్యాధి కలిగిన వారు వచ్చారు. 10 lepers came on the way to Jesus and they cried, Son of man, have mercy upon us. దావీదు కుమారుడా నన్ను కనికరించు, నన్ను కాపాడు, నాకు సహాయం చేయని అన్నప్పుడు there were 3 things that happened in the life of the lepers. 3 జరిగినాయి. మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి సమూహం ముందు వెళ్ళి ఎక్కడ ప్రీస్ట్, ఆ యొక్క
యాజకుల దగ్గర మిమ్మల్ని మీరు కనపరచుకోనండి. మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? యాజకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు కనపరచుకోండి. దట్ వాస్ ది ఆర్డర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆ 10 మందికి యాజకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు కనపరచుకోనని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? ఆ 10 మంది శుద్ధులైరు కారా? 90 ఎక్కడ? అది కాదండి, ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క మాట వినినప్పుడు దే వర్ క్లెన్స్డ్, వాళ్ళు శుద్ధులైరి. దే వర్ క్లెన్స్డ్. దేర్ వర్ 3 ప్రాసెస్ దట్ హ్యాపెండ్. ఇక్కడ 3 జరిగినాయి. క్లెన్సింగ్ అనే ప్రాసెస్ ఒకటి జరిగింది, హీలింగ్ అనే ప్రాసెస్ జరిగింది, దాని తర్వాత మూడోదిగా దేర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ దెమ్ హోల్. వారి విశ్వాసం ఏం చేసింది? వారిని పూర్ణంగా స్వస్థపరిచింది. ది కంప్లీట్లీ దే బికేమ్ హోల్. చాలాసార్లు క్లెన్సింగ్ మన జీవితాల్లో ఉంటుంది. క్లెన్సింగ్ అయిపోగానే అయిపోయిందని అనుకుంటాం, కానీ దేర్ ఈస్ అ ప్రాసెస్ కాల్డ్ హీలింగ్ ఆల్సో. దేర్ ఈస్ అ ప్రాసెస్ కాల్డ్ హీలింగ్ ఆల్సో, అండ్ దేర్ ఈస్ అదర్ ప్రాసెస్ కాల్డ్ మేకింగ్ యువర్ సెల్ఫ్ హోల్. నిన్ను నీవు నువ్వు పరిపూర్ణంగా శుద్ధీకరించబడాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కొన్నిసార్లు అవిధేయత కూడా మంచి జరుగుతుందేమో, కొన్నిసార్లు అవిధేయత కూడా మంచి జరుగుతుందేమో. ఆ 9 మంది వెళ్ళిపోయారు, కానీ ఆ ఒక్కడు ఉండలేకపోయాడు. హీ కుడెంట్ బేర్ ఇట్. హీ కుడెంట్ బేర్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యానికి అతను కామ్గా ఉండలేకపోయాడు. హీ రిటర్న్ బ్యాక్, వెనక్కి తిరిగి వచ్చి దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలు పెట్టాడో, మిగతా 9 మంది ఏరి. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు మొదలయ్యామో, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డామో, దేవుని గురించి నువ్వు వాడబడలేకపోతే, నీ జీవితంలో అనారోగ్యాలున్నా, బాధలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా సరే కూడా నీ యొక్క గమ్యాన్ని, నీ యొక్క ఎయిమ్, నీ యొక్క గమ్యాన్ని ఆ యొక్క నిర్దేశిస్తుంది. నీ యొక్క గమ్యాన్ని నువ్వు అటు ఇటు మార్చుకోవద్దు. నికరమ లేని వారిలాగా ఉండద్దు. నువ్వు తీసుకున్న నిర్ణయంలో దృఢంగా ఉండాలి. విశ్వాస జీవితంలో ఏది ఏమైనా సరే కూడా నేను నీ కొరకు నిలబడాలి. పరాక్రమ గల బలాఢ్యుడా, ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, ఐఎమ్ విత్ యూ టుడే. ఈ దినాన్ని నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు మనషే గోత్రంలో చాలా పేదవాడైనప్పటికీ, నువ్వు బెంజమిన్ గోత్రంలో చిన్నవాడు అయినప్పటికీ కూడా నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను అభిషేకించుకొని ఆయన యొక్క పని నిమిత్తం ఆయన వాడుకోవాలనుకుంటే మనం ఏం చేస్తున్నాము? మన పాటు గోధుమలు జల్లించుకుని దొల్లగొట్టుకుంటున్నాము, గానుగ చాటు దాక్కుంటున్నాము. నీ జీవితం అనే గానుగ పక్కన ఉంటున్నావేమో, నీ యొక్క ఉద్యోగం అనే గానుగ పక్కన ఉంటున్నావేమో, నీ కుటుంబం అనే గానుగ పక్కన ఉంటున్నావేమో, లేదంటే నీ యొక్క ఆస్తులు అనే గానుగులు వెనకతలు ఉంటున్నావేమో. యూఆర్ ఆన్సరబుల్ టు గాడ్. ఒక దినాన దేవునికి నువ్వు జవాబుదారీవి. నీకు దేవుడు రక్షణ ఇచ్చి, నీకు అనుభవాలు ఇచ్చి, స్వస్థత ఇచ్చి, నిన్ను ఆశీర్వదించి నువ్వు ఫలించే కొమ్మలాగా ఉండాలని ఆయన కోరుకుంటుంటే, ఫలించని కారు ద్రాక్షలు నువ్వు కాసినట్లయితే పిరికి పారవేస్తాడు. లెట్ నాట్ ద థింగ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ లిమిట్ యూ. నీ యొక్క తండ్రి యొక్క కుటుంబం, లేదంటే నీ యొక్క వారసత్వాన్ని నుంచి వస్తున్న ఆ యొక్క కర్స్, ఆ యొక్క శాపము నిన్ను ఆపద్దు. యువర్ డే ఈజ్ సింగిల్. నువ్వు ఒంటరిగా ఈ యొక్క లోకానికి వచ్చావు. ఒంటరిగా మనం వెళ్ళిపోయే లోపలికి నీ యొక్క సామర్థ్యాన్ని దేవునిలో మనం నిరూపించుకుందాం. హల్లెలూయా. దేవునిలో మన యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడైతే మనం నిరూపించుకుంటామో, నీ సామర్థ్యత చూసి కాదండి నా యేసయ్య నిన్ను ఎన్నుకున్నది. నువ్వు సామర్థ్యుడు అని కాదండి నా యేసయ్య నిన్ను ఎన్నుకున్నది. నువ్వు అసమర్థుడివి, నీలో ఎటువంటి సామర్థ్యత లేదు, నువ్వు బలహీనుడివి, నీలో ఎటువంటి బలము లేదని నా యేసయ్య ఎన్నుకున్నాడు. యేసయ్య ఎన్నుకున్నప్పుడు ఆయన యొక్క చిత్తానికి నువ్వు ఉండకుండా నువ్వు పక్కకు వెళ్ళావో, ఆ గానుగు చాటుకు వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తావో, దేవుని యొక్క దూతను పంపిస్తాడు, దేవదూతలను పంపిస్తాడు. పరిస్థితుల ద్వారా, అనారోగ్యం ద్వారా, నిరుద్యోగ సమస్య ద్వారా, భార్య వల్ల ఇబ్బంది, భర్త వల్ల ఇబ్బంది, బిడ్డల ద్వారా ఇబ్బంది. కృంగిపోవద్దు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభా నీకు వందనాలు. ఎంతైతే శ్రమలు నీ జీవితంలో ఎక్కువ అవుతా ఉంటాయో, ఎందుకు వచ్చిన ఈ జీవితము? మరణమే నాకు శరణ్యము. వై షుడ్ ఐ లివ్? వాట్ ఈస్ మై డెస్టినీ? నా గమ్యం ఏంటో, నాకు ఈ అప్పుల బాధలేంటో, నాకు ఈ సమస్యలు ఏంటో అని నీకు అనిపించిన ప్రతిసారి కూడా గిద్యోని నువ్వు గుర్తు చేసుకో. పరాక్రమ గల బలాఢ్యుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన యొక్క పరాక్రమం అతనికి తెలియదు, గిద్యోని యొక్క సామర్థ్యం గిద్యోనికి తెలియదు. కానీ ఆయనతో ప్రభు తోడై ఉన్నందున, యెహోవా అతనికి తోడై ఉన్నందున, యెహోవా యొక్క దూతలు అతనికి తోడై ఉన్నందున ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఈ దినాన ఈ మాటలు వింటున్న మనమందరము కూడా దేవుని అడుగుదాం, మీ యొక్క
సాయంకాలం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం అడుగుదాం, ప్రభువా వాట్ ఈజ్ యువర్ విల్ ఇన్ మై లైఫ్, నీ చిత్తం ఏంటి? లెట్ అస్ నాట్ బి అన్థాంక్ఫుల్. వెళ్ళిపోయిన 9 మంది కుష్ఠరోగుల్లాగా ఉండొద్దండి, వెళ్ళిపోయిన కుష్ఠరోగుల్లాగా 9 మంది కుష్ఠరోగుల్లాగా ఉండొద్దండి. లెట్ అస్ హ్యావ్ ఎ థాంక్ఫుల్ హార్ట్, లెట్ అస్ హ్యావ్ ఎ థాంక్ఫుల్ హార్ట్ టువర్డ్స్ ద లార్డ్. ఆయన మన జీవితాల్లో చేసిన మేళ్లను మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, దేవుని యొక్క సన్నిధికి వెళ్లకుండా, దేవునికి దగ్గర అవ్వకుండా మనం ఉండలేమండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన సామర్థ్యత చూసి కాదు ఆయన మనల్ని ఎన్నుకున్నది. మన యొక్క అసమర్థతని దేవుని ముందు పెడదాము. మనుషులు నిన్ను హెచ్చించినప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, మనుషులు నిన్ను హెచ్చించినప్పుడు నీకు శ్రమ అని నువ్వు జ్ఞాపకం చేసుకో, నీకు శ్రమ అని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు పూర్ణంగా ఆధారపడతావో, దేవుని మీద, దేవుని యొక్క కృప కొరకు నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, ప్రతిరోజు నీ జీవితంలో ఎటువంటిది? ఇట్ ఈస్ అ స్టార్టింగ్ లైన్, ఇట్ ఈస్ అ స్టార్టింగ్ లైన్, ఇట్ ఈస్ అ స్టార్టింగ్ లైన్. ఆ యొక్క విశ్వాసంలో గర్వం వద్దండి. విశ్వాసంలో మనకి ఏంటిది? ఆ యొక్క గర్వము, లేదంటే ఈ విశ్వాసంలో నేను ఎక్కడో ఆత్మీయ గర్వము మనకు వద్దండి, మనకొద్దు. ప్రతిరోజు కూడా దేవునితో మనం సహవాసం చేద్దాం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృపను పొందుకుందాం. ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ షుడ్ బి అపాన్ అవర్ ఫ్యామిలీస్. దేవుని యొక్క కృప, ఆ కనికరం మనం పొందుకున్నాం అనుకో, ఇంకా ఏదో చేద్దాం, ఇంకా ఏదో ఇద్దాం, నా బిడ్డకి ఇంకేదో చేద్దామని ఆయన దిగి రావాలి మన కొరకు. హీ షుడ్ కమ్ డౌన్, గాడ్ షుడ్ కమ్ డౌన్. నీ యొక్క విశ్వాసతకి ఆయన దిగి రావాలి. పాటలు పాడుతున్నా, ఆరాధన జరుగుతున్నా, దేవుని యొక్క సన్నిధి కదులుతున్నా, నిర్జీవముగా మనం కూర్చున్నాం అనుకోండి, నిర్జీవముగా నువ్వు ప్రతిస్పందించట్లేదు అనుకోండి దేవుని యొక్క ఆత్మకి. ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, if you are not responding to the spirit of the Lord, God will remove you one day from his presence. ఆయన యొక్క సన్నిధి నుంచి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. వద్దు, గానుగ చోటుకు వెళ్ళొద్దు. దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించున్నాడు. దయచేసి కళ్ళు మూసుకుందాం. Let us all close our eyes. Let us all close our eyes. దేవుడిని అడుగుదాం, ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, ఓ పరాక్రమ గల బలాఢ్యుడా, ప్రభా ఆయన నీ ద్వారా ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to do things through you. ఓ ప్రభు, నీ ద్వారా కార్యము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మర్చిపోవద్దు. నీ అనారోగ్యాల తట్టు చూసి, లేదంటే నీ వ్యాధుల తట్టు, నీ బాధల తట్టు, నీ కృంగుదల తట్లు చూసుకొని నీ జీవితాన్ని సంకుచం చేసుకోవద్దు. సంకుచం లేదంటే డోంట్ లిమిట్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రభు ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి ఆశ్చర్య కార్యాలు దేవుడు మన అందరి జీవితాల్లో కలిగించాలి, మన విశ్వాస జీవితంలో జరిగించాలి, మన పరిచర్య జీవితంలో దేవుడు జరిగించాలి. ఇటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాలంటే లభ్యమయ్యే స్థితిలో మనం ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. లభ్యమయ్యే స్థితిలో మనం ఉండాలి. లెట్ నాట్ ది జనరేషనల్ కర్స్, ఆ యొక్క పిత్ర పారంపర్యంగా వచ్చే ఆ యొక్క శాపాలు అవి మనల్ని వెంటాడొద్దు. లెట్ us స్టాప్ ఇట్ బై టుడే. దాని ఈ దినంతోటే మనం ఆపేద్దాం. లెట్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఫాలో us, లెట్ ద మర్సీ ఆఫ్ ద లార్డ్ ఫాలో us, లెట్ ద గ్రేస్ అండ్ మర్సీ అండ్ ఎవ్రీథింగ్, లాంగ్ లైఫ్, ఎవ్రీథింగ్ ఫాలో us. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మనల్ని, మన కుటుంబాలని వెంటాడాలి అని అంటే ఇక్కడితో దానికి ఆనకట్టు కడదాం, ఇక్కడితో ఆనకట్టు కడదాం. లెట్ us స్టాప్ ఇట్, లెట్ us స్టాప్, లెట్ ద జనరేషనల్ కర్స్ నాట్ ఫాలో us. పితృ పారంపర్యంగా వచ్చే ఆ యొక్క శాపం అన్నది మనల్ని, మన కుటుంబాన్ని వెంటాడద్దు. దేవుని ఎదుట మనం నిందారహితంగా నిలబడదాం. ఆయన ఈ దినాన ఆయన మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లభ్యమయ్యే స్థితిలో ఆయన మన జీవితాల్లో సాక్ష్యము మీద సాక్ష్యము ఆయన ఎందుకు ఇస్తున్నాడు అంటే, అనేక మంది దగ్గర మనం వాడబడాలి, అనేక మంది దగ్గర మనం జీవిస్తున్న సాక్ష్యాలుగా మనం నిలబడాలన్నది ఆయన కోరిక. మనము మంచం కింద, కొంచెం కింద, ఇఫ్ యు ఆర్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్, ఇఫ్ యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ పార్ట్ ఇన్ ద రన్నింగ్ రేస్, ఆ యొక్క పరుగు పందెంలో నువ్వు ఆ యొక్క పాలిభాగస్తువులు కాకపోతే నువ్వు ఆ యొక్క బహుమానాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఆ యొక్క బహుమానాన్ని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నువ్వు రన్నింగ్ రేస్లో లైన్ దగ్గరే నిలబడలేదే, నువ్వు అసలు అందులో పాల్గొనలేదే, నువ్వు బహుమానం ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తావు? నా ప్రియ సహోదరి సహోదరులారా, గానుగ చాటున ఉండద్దు. లెట్ us not be aside the threshing floor, let us not be beside the wine press. My God is going to use you today. నా ప్రియ సహోదరి సహోదరులారా, let us ask the Lord, ప్రభా మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనాలు, మమ్మల్ని దర్శించిన దాన్ని బట్టి వందనాలు, సంఘాన్ని, సహవాసాన్ని ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా అసమర్థత, గిద్యోని యొక్క అసమర్థత చూసి నువ్వు వెళ్ళిపోలేదు తండ్రి. నువ్వు తనలో ఉన్న సామర్థ్యాన్ని నువ్వు వాడుకున్నావు, సౌలును నువ్వు వాడుకున్నావు, ఈ లోకంలో యేసు ప్రభువును కూడా నువ్వు వాడుకున్నావు. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ లెఫ్ట్ యాజ్ ఎ కార్పెంటర్, జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ లెఫ్ట్ యాజ్ అ సన్ ఆఫ్ మేరీ ఆర్ జోసెఫ్, బట్ గాడ్ హ్యాస్ షోడ్ హిమ్సెల్ఫ్ through the marvelous things what he has done. కొంతవరకే
ఈ భూమి మీద రావడానికి, ఈ భూమి మీద జన్మించడానికి దేవుడు ఒక ప్రతినిధులుగా యోసేపుని కావచ్చు, మరియాని కానీ వాడుకున్నాడు. బట్ హీ షూడ్ హిమ్సెల్ఫ్ టు ది ఫాదర్. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానికి అతను లోబడ్డాడు కాబట్టి యోధా గోత్రపు సింహంగా ఆయన ఉండిపోయాడు. లెట్ నాట్ ది జనరేషనల్ కర్స్ ఫాలో us. లెట్ us లిమిట్ ఈ దినాంతోటి అది ఆగాలి. దేవుని యొక్క పనిలో మనం ముందుకు వెళ్ళాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. కెన్ బ్రదర్ జాషువా ప్రే ఫర్ ద క్లోజింగ్ ప్రేయర్?